వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ నారాయణరావు కోవూర్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న ఇరాన్ యుద్ధం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇరాన్ ఎవరితో విభేదాల్లో ఉంది, ఎందుకు టెన్షన్ పెరుగుతుంది, అణు ఆయుధాల సమస్య ఏంటి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది, ఈ విషయాలు మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు పూర్తి అవగాహన వస్తుంది. ఫస్ట్, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్. వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్? The tension between Iran and US started after the 1979 Islamic Revolution in Iran. ఇరాన్లో 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఇరాన్కి యుఎస్ఏకి మధ్య విభేదాలు బాగా పెరిగాయి. Since then, revolutions between the two countries have remained strained. అప్పటి నుంచి ఇరాన్కి యుఎస్కి మధ్య ఉన్నటువంటి విభేదాలు మరింతగా పెరిగాయి, ఉద్రిక్తంగా మారాయి. ఇజ్రాయెల్ ఆల్సో కన్సిడర్స్ ఇరాన్ ఏ మేజర్ సెక్యూరిటీ థ్రెట్. వెంటనే ఇజ్రాయిల్ కూడా ఇరాన్ వల్ల పెద్ద భద్రత ముప్పు ఉందని ఇజ్రాయెల్ కూడా భావించింది. Over the years, rivalry between these countries has increased due to political, military and regional power competition. అప్పటి నుంచి ఇరాన్కి, ఇజ్రాయెల్కి, యుఎస్ఏకి ఉన్నటువంటి మధ్య విభేదాలు బాగా పెరిగి ప్రధానంగా పొలిటికల్గా, మిలిటరీ పరంగా, రీజనల్ పవర్ కాంపిటీషన్ పరంగా ఈ మూడు దేశాల మధ్య విభేదాలు బాగా పెరిగాయి. ఇది ఇరాన్ యుద్ధానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్. దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్. నెక్స్ట్, ఇందులో ఏ కంట్రీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటే, కంట్రీస్ ఇన్వాల్వ్డ్ ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్, ఈ మూడు దేశాలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. నెక్స్ట్, ద న్యూక్లియర్ ఇష్యూ. అణు ఆయుధాల సమస్య ఏంటి? అణు ఆయుధాల సమస్య ఏంటి అనేది ఇక్కడ మనం బాగా చర్చించుకోవాలి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఫర్ టెన్షన్ ఈజ్ ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఈ కాన్ఫ్లిక్ట్ ఇంకా బాగా పెరగడానికి, విభేదాలు ఇంకా బాగా పెరగడానికి ఒక పెద్ద కారణం ఏంటంటే ఇరాన్లో న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ప్రోగ్రామే ఈ ఇరాన్ కాన్ఫ్లిక్ట్కి పెద్ద కారణం అని చెప్పచ్చు. ఇరాన్ సేస్ ఇట్స్ న్యూక్లియర్ యాక్టివిటీస్ ఫర్ పీస్ఫుల్ పర్పసెస్ లైక్ ఎనర్జీ ప్రొడక్షన్. కానీ ఇరాన్ ఏం చెప్తుందంటే, మేము ఈ అణు పరీక్షలన్నీ కూడా శాంతియుతం కోసం చేస్తున్నామని, ఎనర్జీ ప్రొడక్షన్ కోసం చేస్తున్నామని చెప్తుంది ఇరాన్. ఇజ్రాయెల్ అండ్ యుఎస్ సస్పెక్ట్ దట్ ఇరాన్ మే బి ట్రయింగ్ టు డెవలప్ న్యూక్లియర్ వెపన్స్. కానీ ఇజ్రాయెల్ అండ్ యుఎస్ వీళ్ళేమనుకుంటున్నారంటే, ఇరాన్ అణు పరీక్షలకు సంబంధించి, అణు ఆయుధాలకు సంబంధించి పరీక్షలు బాగా చేసి న్యూక్లియర్ కన్సర్న్ బాగా పెంచుకుంటుంది, డెవలప్ చేసుకుంటుందని ఆ రెండు దేశాలు అనుకుంటున్నాయి. ఇన్ 2015 ఏ న్యూక్లియర్ అగ్రిమెంట్ వాజ్ సైన్డ్. తర్వాత న్యూక్లియర్ అగ్రిమెంట్స్ మీద సంతకాలు కూడా జరిగాయి, న్యూక్లియర్ అగ్రిమెంట్స్ కూడా జరిగాయి, అణు ఒప్పందాలు కూడా జరిగాయి. అయితే కొంతకాలం తర్వాత
యుఎస్ ఈ అగ్రిమెంట్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఇన్ 2015 a nuclear agreement was signed to limit Iran's nuclear activities. 2015లో అణు ఒప్పందాలు జరిగాయి. ఆ ఒప్పందంలో ప్రధానమైన అంశం ఏంటంటే ఇరాన్ న్యూక్లియర్ యాక్టివిటీస్ మీరు పరిమితం చేసుకోవాలి, డెవలప్ చేసుకోకూడదు అనే ఒప్పందం చేసుకున్నారు. బట్ లేటర్ US withdrew from the agreement which increased the tension again. తర్వాత US ఈ అగ్రిమెంట్ నుంచి వైదొలిగిపోయింది. ఎప్పుడైతే US ఈ అగ్రిమెంట్ నుంచి వైదొలిగిపోయిందో మరలా టెన్షన్ బాగా పెరిగిపోయింది. టెన్షన్ వాతావరణం బాగా పెరిగిపోయింది. దీన్నే మనం న్యూక్లియర్ ఇష్యూ అంటాం, అణు ఆయుధాల సమస్య. ఇదే ప్రధానమైనటువంటి రీజన్. నెక్స్ట్, వాట్ ఈజ్ ఏ ప్రాక్సీ వార్? వాట్ ఈజ్ ఏ ప్రాక్సీ వార్? ప్రాక్సీ యుద్ధం అంటే ఏంటి? ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ do not usually fight directly in a full scale war. ఇరాన్ ఇజ్రాయెల్ రెండూ కూడా పూర్తి స్థాయిలో డైరెక్ట్గా పూర్తిగా యుద్ధాలు చేసుకోవాలి. వాళ్ళు యుద్ధం జరగల. ఇన్స్టెడ్ దే సపోర్ట్ డిఫరెంట్ గ్రూప్స్ ఇన్ ద రీజియన్. ఇరాన్ ఏం చేసింది? కొన్ని గ్రూప్స్కి మద్దతు ఇచ్చింది. ఇరాన్ ప్రత్యేకంగా కొన్ని గ్రూప్స్కి మద్దతు ఇచ్చింది. ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ ఎప్పుడు కూడా డైరెక్ట్గా పూర్తి స్థాయిలో యుద్ధం జరగల. ఇరాన్ ఏం చేసింది? కొన్ని గ్రూప్స్కి మద్దతు ఇచ్చింది. దిస్ ఈజ్ కాల్డ్ ప్రాక్సీ వార్. దీన్నే ప్రాక్సీ వార్ అంటారు, ప్రాక్సీ యుద్ధం అంటారు. ఇరాన్ సపోర్ట్స్ గ్రూప్స్ సచ్ యాజ్ హెజ్బోల్లా, హమాస్, హౌతీస్. ఈ 3 రకాలైనటువంటి గ్రూపులకి ఇరాన్ మద్దతు ఇచ్చింది. ఈ గ్రూపులు ఏం చేశాయి? వాళ్ళు ఇజ్రాయెల్ మీద, ఇజ్రాయెల్ యొక్క మిత్రపక్షాల మీద దాడులు చేశాయి. These groups are involved in conflict against Israel or its allies. ఇజ్రాయెల్ మీద, ఇజ్రాయెల్ యొక్క మిత్రపక్షాల మీద ఇరాన్ మద్దతు ఇచ్చినటువంటి గ్రూపులు దాడి చేశాయి. దీనినే ప్రాక్సీ వార్ అంటారు. ఇది ఒక కారణం. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ ద వరల్డ్? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది అనేది మనం మాట్లాడబోతున్నాం. ది కాన్ఫ్లిక్ట్ ఈజ్ నాట్ జస్ట్ ఏ రీజనల్ ఇష్యూ. ఇది ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఇష్యూ మాత్రమే కాదు. ఇరాన్ ఈజ్ లొకేటెడ్ నియర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆయిల్ షిప్పింగ్ రూట్స్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే ప్రపంచంలో ఆయిల్ షిప్పింగ్కి అనుకూలమైనటువంటి ప్రాంతాల్లో ఆ ప్రాంతానికి దగ్గరగా ఇరాన్ ఉంది. ఇరాన్ ఈజ్ లొకేటెడ్ నియర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆయిల్ షిప్పింగ్ రూట్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఆయిల్ షిప్పింగ్ ఉన్నటువంటి రూట్స్కి దగ్గరగా ఇరాన్ ఉంది. ద ఇంపార్టెంట్ లొకేషన్ ఈజ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్. Strait of Hormuz. Strait of Hormuz. This is the important location. Strait of Hormuz. ఒకవేళ ఈ టెన్షన్స్, ఈ ఏరియాలో టెన్షన్స్ కానీ బాగా పెరిగిపోతే, ఇఫ్ టెన్షన్స్ రైజ్ ఇన్ దిస్ ఏరియా, ఈ ఏరియాలో టెన్షన్స్, విభేదాలు ఇంకా పెరిగిపోతే గ్లోబల్ ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజెస్. గ్లోబల్ ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి. పెట్రోల్, డీజిల్ ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. తర్వాత ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. స్టాక్ మార్కెట్స్ మే బికమ్ అన్స్టేబుల్. స్టాక్ మార్కెట్స్ బాగా పడిపోతాయి. ఇండియా విచ్ ఇంపోర్ట్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ కెన్ బి అఫెక్టెడ్. మనం ఇరాన్ నుంచి ఆయిల్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతి ఖర్చులు బాగా పెరిగిపోతాయి. ఇండియా బాగా ఎఫెక్ట్ అవుతుంది.
కరెంట్ సిచ్యువేషన్, ప్రస్తుత పరిస్థితి ఏంటి? యాజ్ ఆఫ్ నౌ దేర్ ఇస్ నో అఫీషియల్లీ డిక్లేర్డ్ ఫుల్ స్కేల్ వార్. ప్రస్తుతానికి పూర్తి స్థాయి యుద్ధం అధికారికంగా ప్రకటించబడ్డ. హవెవర్ దేర్ హ్యావ్ బీన్ ఎయిర్ స్ట్రైక్స్, మిసైల్ అటాక్స్, డ్రోన్ అటాక్స్, సైబర్ ఆపరేషన్స్ గోయింగ్ ఆన్. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అధికారికంగా యుద్ధం ప్రకటించపోయినప్పటికీ కూడా ఎయిర్ స్ట్రైక్స్ జరుగుతున్నాయి, మిసైల్ అటాక్స్ జరుగుతున్నాయి, డ్రోన్ అటాక్స్ జరుగుతున్నాయి, సైబర్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. అయితే మరొక వైపు నుంచి ప్రపంచ దేశాలు, గ్లోబల్ లీడర్స్ శాంతి కోసం పిలుపునిచ్చాయి. ప్రపంచ దేశాలు శాంతి కోసం పిలుపునిచ్చాయి, కానీ కాన్ఫ్లిక్ట్ జరుగుతూ ఉంది. గ్లోబల్ లీడర్స్ ఆర్ కాలింగ్ ఫర్ రెస్ట్రైంట్ టు అవాయిడ్ ఏ లార్జ్ రీజనల్ వార్. ఒకవేళ శాంతియుతంగా పరిష్కారం కాకపోతే చరిత్రలో ఒక పెద్ద లార్జ్ రీజనల్ వార్గా మిగిలిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ప్రపంచ దేశాలు ముందుకొచ్చి ఈ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.